నమస్తే. నమస్తే. ఏం పేరు? లలిత. లలిత. ఏం చేస్తుంటారమ్మా? మున్సిపాల్లో పని చేస్తాం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక్కడనే ఈ పక్క గల్లీలో. జగరిగుట్ట కదా? జయదిరిగుట్టే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? వివేక్ తెలుసా? తెలుసు అయ్యా. పనులు చేస్తాడా మంచిగానే? ఇక్కడ ఏమైనా అందుబాటులో ఉంటాడా? రాడు, టైంకు రాడు, చూడడు. ఏందేమన్నా సమస్యలు ఉన్నాయా మీకు ఏరియాలలో? రోడ్లు, నీళ్లు, కరెంటు విషయంలో? నీళ్ళు ఒక్కొక్కసారి రావు, 3-4 రోజుల దాకా, వారం రోజుల దాకా రావు. అప్పుడప్పుడు రోడ్లు మంచిగా ఉన్నాయా మరి? ఈ రోడ్ అంతా గుంతలు గుంతలు. బస్ స్టాండ్ పక్కనే ఇంద్రమ్మ ప్యాచర్ కాడ ఫుల్ యాక్సిడెంట్లు అయితే ఆ బొందలల్లో ఆడ ఈడ మస్తు యాక్సిడెంట్లు. బస్సులో గుద్దుకుంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏంది మరి పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏది అందుతలేవు. కేసీఆర్ ఉండగానే అన్ని ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన కంచి ఏది లేదు. మీ మహిళలకి మంచి పథకాలు ఇచ్చినట్టుగా? వేస్ట్. ఏమి ఇచ్చిండు ఆయన? ఏమి ఇయ్యలే, ఏది ఇయ్యలే. తులం బంగారం లేదు. ఒక ఆధార్ కార్డు బస్ ఫ్రీ చేసిండు తప్ప వేస్ట్. ఆ బస్ ఫ్రీ చేసే బదులు ఆ బయలుపడి వచ్చింది బెస్ట్. ఏమొద్దు, ఎందుకు ఆ బస్ ఫ్రీ దండగా. ఆ కేసీఆర్ ఉండగా 150 రూపాయలకు ఉన్న నూనె ప్యాకెట్ను ఇప్పుడు ఈయన 190 రూపాయలు చేసిండు. 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న కిలో పప్పును 160 రూపాయలు చేసిండు. ఈయన గెలిచి ఎవరిని బాగా చేసిండు? వాడిని బాగా చేసుకుంటాడు. ఉన్న ఇల్లు లేని ఇల్లని హైడ్రాన్ని కూలగొట్టుకొని ఆడ సంపాదించుకుంటాడు తప్ప మనకు పేద ప్రజల నోరు కొడతాడు. ఆయన కష్టం చేసుకున్న వాళ్ళకి రూపాయి మిగలకుండా. మహిళలకి 2500 ఇస్తానడుగా? ఇయ్యలే ఎవరికి ఇయ్యలే. రేషన్ బియ్యం తింటారా? ఎవరు తింటాడు? 3 నెలలకు ఒక్కసారి ఇస్తాడు. అవి సన్న బియ్యం అంటాడు. సగం నూకలు సగం మెరిగలు వస్తాయి. 3 నెలలకు ఒక్క నడితే ఉత్తే పురుగులు పుచ్చులు ఉంటాయి. అడ్డగోలుగా అటు ఇటు అమ్ముకుంటారు వాళ్ళు. మరి ఫ్రీ కరెంట్ పరిస్థితి ఏంది మరి? ఎవరికో ఒకరికి చేసిండు, అది కానీ అందరికి కాలేదు కూడా. గ్యాస్ కొంటున్నారా మీరు? గ్యాస్ కొనుక్కున్నాడే 2500 బ్లాక్లో కొంటే. బ్లాక్లో కొంటే 2 నార్మల్గానైతే 1200 1300. అప్పుడు 700లకు 600లకు వచ్చేది. మరి 500 పడతాయి అన్నాడు, రిటర్న్ పడ్డాయా మరి? అయ్యి పల్లె 500 పల్లె, 5 రూపాయలు కూడా పల్లె. ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీకు? మాకు ఎవరికి పింఛన్ లేదు. మా మగనికి ఉన్న పింఛనే పోయింది. వికలాంగులకు వచ్చే పింఛన్ని అది రిన్యువల్ చేయించలేదని అంటే నాకు చదువురాదు, నా మగని చదువురాదు. ఆ రిన్యువల్ చేయించడానికి అది పోయింది. వచ్చాడు దిక్కులు అడిగినాము. ఆడ సదరం క్యాంపుకి కూడా పోయినాం కానీ ఇది రిన్యువల్ కాలేదు. ఈ సార్ సంతకం ఆ సార్ సంతకం అంటారు. అది నాకు తెలియదు, నా మగని తెలియదు. ఇక తిరుగుడే బంద్ చేసి అప్పుడు ఊరుకున్నాం. మరి ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఓట్లు వస్తాయి, జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజులలో, ఇంకో 3-4 నెలలు వస్తాయి. ఎట్లుంటది మరి? ఎవరికి సరే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. లేదు, టీఆర్ఎస్ అవుతుంది. కేసీఆర్కే గెలుతాడు. కేసీఆర్ గెలుతాడు, కాంగ్రెస్ ఓడిపోతాడు. గెలవదు. నేనే 10 సంవత్సరాలు ఉంటా అంటున్నాను. గెలవడు వేస్ట్. 100 మందితోటి అనిపిస్తా నేను. ఇది 100 మందితోటి అనిపిస్తా. గెలవడు. నేనే ఉంటా అంటున్నాడు 10 సంవత్సరాలు. ఉండడు ఆయన ఉండడు. కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నాడు. కేసీఆర్ ఉండగా మంచిగా ఫ్లైఓవర్లు కట్టించిండు, డబుల్ రోడ్లు చేసిండు, ఈ డివైడర్లు చేసిండు, రోడ్ల సమక్ష తీర్పిండు. 10th చదివిన వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఇచ్చిండు. మళ్ళా బిడ్డల పెళ్లిళ్ళు చేస్తే 1,10,000 కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. అన్ని చేసిండు. ఈయన వచ్చి ఏం చేసిండు? మింగుతాడే తప్ప ఏం లేదు. ఏది లేదు, ఏది ఇయ్యలే. ఏది నేను గెలిచినాక 3 నెలలకు ఇల్లు లేదంటోనికి ఇల్లు లేకుంటున్నోనికి, టాప్ ఇల్లు లేకుండా పెంకటి ఇల్లు ఉన్నోనికి ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు. గెలిచినాక ఇల్లు లేదు, ఇడుపు లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. సంక్రాంతికి సరళ దొంగకుంటూ ఉంటాను.